దేవుళ్లకు సంబంధించి చిన్న చిన్న విషయాల్లో ఎన్నో సందేహాలు ఉంటాయి. ముఖ్యంగా దేవుడి ఫోటోలు, విగ్రహాలకు సంబంధించి ఎన్నో సందేహాలు మనందరిలో ఉంటాయి. ఇంట్లో పూజ గదిలో ఏ దేవుని ఫోటోలు ఉండాలి, ఏవి ఉండకూడదు అనే విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. పూజగది విడిగా లేనివారు పంచముఖ ఆంజనేయుడి ఫోటోను ఇంట్లో పెట్టకూడదు. మీ ఇంట్లోకి దుష్ట శక్తులు రాకుండా ఉండాలంటే మీ ఇంటి ప్రధాన ద్వారం పైన పంచముఖి హనుమాన్ చిత్రాన్ని తగిలించండి. శ్రీరామ పట్టాభిషేకం ఉన్న ఫోటోను తప్పనిసరిగా పూజగదిలో ఉండాలి. శివపార్వతులు కలిసి ఉన్న ఫోటో పూజగదిలో ఉంటే మీ వివాహ జీవితంలో సమస్యలు లేకుండా ఉంటాయి. పూజగదిలో ఉండే వినాయకుడి ఫోటోలో వినాయకుని తొండం ఎడమ వైపున తిరిగి ఉండాలి. వ్యాపారం చేసే దుకాణంలో నిల్చున్న వినాయకుడి ఫోటో పెట్టుకుంటే మీ వ్యాపారంలో అధిక లాభాలు కలుగుతాయి. పూజగదిలో లక్ష్మీదేవి ఫోటో నిల్చొని ఉన్నట్టుగా ఉండకూడదు. లక్ష్మీదేవి పచ్చరంగు చీరతో ఉన్న ఫోటోని పూజించడం చాలా మంచిది. చేతిలో పిల్లనగ్రోవి ఉన్న కృష్ణుడు విగ్రహం కానీ ఫోటో కానీ ఇంట్లో అస్సలు ఉండకూడదు. ఆవుతో ఉన్న కృష్ణుడి ఫోటోని మాత్రమే పూజగదిలో పెట్టాలి. రాధా కృష్ణుడు కలిసి ఉన్న దేవుని ఫోటోను ఈశాన్య మూలలో పెడితే మీకున్న ఆర్థిక సమస్యలు అన్నీ తీరుతాయి. అలాగే మీ దాంపత్యంలో మధురానుభూతిని పెంపొందించడంతో పాటు బంధాన్ని బలపరుస్తుంది. అవివాహితులకు వివాహ భాగ్యం కలుగుతుంది. సూర్యభగవానుడి ఫోటోను పూజగదిలో అస్సలు పెట్టకూడదు. ఎందుకంటే సూర్యుడు ప్రత్యక్షంగా మనకు కనిపిస్తాడు. కాబట్టి సూర్య భగవానుడిని నేరుగా నమస్కరించాలి. ప్రతి ఆదివారం సూర్యుడికి రాగి చెంబుతో అర్ఘ్యం సమర్పిస్తే లక్ష్మీదేవి అనుగ్రహం మీపైనే ఎల్లప్పుడూ ఉంటుంది. పూజగదిలో లక్ష్మీదేవి ఫోటో ముందు ఒక చిన్న గిన్నెలో బియ్యం పోసి అందులో కొన్ని గవ్వలు వేసి ఉంచితే చాలా మంచిది. ఇలా చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం మీపై ఎల్లప్పుడూ ఉంటుంది. వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో లక్ష్మి ఫోటోను తూర్పు దిశలో ఉంచాలి. తామర పువ్వుపై కూర్చున్నట్టుగా ఉన్న లక్ష్మీదేవి ఫోటోను మాత్రమే పూజించాలట. పూజగదిలో శివలింగాన్ని పెట్టకూడదు. ఒకవేళ పెట్టాలి అనుకుంటే మాత్రం ప్రతిరోజు నిత్యం అభిషేకం చేయడం తప్పనిసరి. వట్టి నేలపై కూర్చుని పూజ చేయకూడదు. పూజగదిలో నువ్వుల నూనె లేదా నెయ్యి దీపం వెలిగించడం శ్రేష్టం. పూజగది ఎప్పుడూ తలుపు వేసి ఉంచాలట. అలా తలుపు లేనివారు ఖచ్చితంగా ఒక డోర్ కర్టన్ అయినా పెట్టుకోవాలి. పూజ చేసేటప్పుడు చాలా మంది దేవుని దగ్గర డబ్బును ఉంచుతూ ఉంటారు. కానీ అలా ఉంచకూడదు. పూజగదిలో విగ్రహాలు పెట్టాలనుకుంటే చిన్న సైజులో ఉండే విగ్రహాలను మాత్రమే పెట్టాలి. పూజా గదిలో ఉండే దేవతా విగ్రహాలు 6 ఇంచుల లోపే ఉండాలి. అంతకన్నా పెద్దగా ఉండరాదు. ఒకవేళ పెద్ద విగ్రహం ఉంటే మాత్రం ప్రతిరోజు మహానివేదన, అభిషేకం తప్పనిసరిగా చేయాలి. పూజ గదిలో ఆవు దూడ ఫోటో ఉంటే సకల దేవతల స్వరూపం మీ ఇంట్లో ఉన్నట్టే. గోమాత అనుగ్రహం వల్ల మీ ఇంట్లో ఎప్పుడూ ఐశ్వర్యం తాండవిస్తుంది. నిత్య పూజలో ఉన్న దేవుని ఫోటోలను పూజగది నుంచి తీసివేయాలనుకుంటే వాటిని గుడిలో పెట్టడం మంచిది. దేవుని గదిలో ఎల్లప్పుడూ పసుపు కుంకుమ, అక్షింతలు ఉండాలట. పూజ తర్వాత దేవుడి దగ్గర పెట్టిన నైవేద్యం పూజైన వెంటనే తీసేసి ప్రసాదంగా స్వీకరించాలి. మీరు చేసిన పూజకు దేవుడు అనుగ్రహాన్ని ప్రసాదం రూపంలో స్వీకరించారని అర్థం. వట్టి నేలపై కూర్చుని పూజ చేయకూడదు. ఒక చాపగాని వస్త్రముగాని వేసుకుని దానిపై కూర్చుని పూజ చేయాలి. పూజ పూర్తయిన తర్వాత 7 సార్లు ప్రదక్షిణ చేయాలి. ఇంట్లో పూజ మందిరంలో నెమలి పింఛాన్ని తప్పకుండా ఉంచాలి. ప్రతిరోజు భగవంతుడికి పూజ చేసిన తర్వాత నెమలి పింఛంతో దేవుడికి గాలి విసరండి. దేవుడికి ఈ సేవ చేయడం ద్వారా ఆయన మీ కోరికలన్నింటినీ నెరవేరుస్తాడు. ఇలా చేస్తే మీకు ఎలాంటి ఆర్థిక సమస్యలు ఉండవు. చేపట్టిన పనులు, ప్రారంభించిన వ్యవహారాల్లో ఆటంకాలు ఎదురైనా వాటిని అధిగమించి అనుకున్నది సాధిస్తారు. కాబట్టి నెమలి పింఛాన్ని పూజగదిలో తప్పకుండా ఉంచండి. దేవుడి ఫోటోలని శుభ్రం చేసే పని మంగళవారం, శుక్రవారం, అమావాస్యలలో అస్సలు చేయకూడదు. శనివారం రోజున పూజగదిని శుభ్రం చేస్తే ఉత్తమం. బ్రహ్మ ముహూర్తంలో పూజ చేయలేని వారు ఉదయం 10 గంటల లోపు పూజ పూర్తి చేస్తే ఉత్తమం. దేవుడి విగ్రహాలను, పూజా సామాగ్రిని ఎట్టి పరిస్థితుల్లోనూ నేలపై ఉంచకూడదు. కనీసం ఒక పీట ఏర్పాటు చేసి వాటిని దానిపై ఉంచాలనే విషయాన్ని మరచిపోవద్దు. లేదా ఏదైనా మంచి వస్త్రము వేసి దానిపైన దేవుని పటాలు ఉంచి పూజించుకొనవచ్చు.
లేదంటే దేవుడి చిత్రపటాలను గోడకు తగిలించాలి. పురాణాల ప్రకారం శివుడు మరియు పార్వతీదేవి సాయంత్రం సమయంలో భూమిపై సంచరిస్తుంటారు. అందువల్ల శివపార్వతుల ఆశీర్వాదం పొందాలంటే సాయంత్రం పూజ చేయండి. సాయంకాలం చేసే పూజకు చాలా ప్రాధాన్యత ఉంది. పూజ గదిలో దేవుని ఫోటోలు దక్షిణ దిశలో ఉండకూడదు. ఈ దిశలో ఉంచడం అశుభం. దీనివల్ల వాస్తు దోషం ఏర్పడి కుటుంబ సమస్యలు పెరుగుతాయి. పూజ గదిలో ఒకటి కంటే ఎక్కువ దేవుని విగ్రహాలను ఉంచకూడదు. చాలామంది చేసే పెద్ద పొరపాటు ఏమిటంటే విరిగిన ఫోటోలను అలాగే దేవుడు గదిలో ఉంచుకుంటూ ఉంటారు. కానీ అలా చేయకూడదు. పూజ గదిలో దేవుడి క్యాలెండర్ ఉండకూడదు. హిందూ పురాణాల ప్రకారం తాబేలును మహావిష్ణువు రూపంగా పరిగణిస్తారు. శ్రీ మహావిష్ణువు కూర్మావతార రూపంలో వచ్చి తన అద్భుత మహిమలను ప్రదర్శించినట్లు గ్రంథాలలో ఉంది. అందుకే ఇంట్లో పూజ గదిలో తాబేలు బొమ్మ ఉంచుకోవడం చాలా శుభప్రదం. వాస్తు శాస్త్రం ప్రకారం తాబేలు బొమ్మను పూజ గదిలో ఉంచితే ఆర్థిక సమస్యలు దూరమై సంపదలు పెరుగుతాయని చాలా మంది నమ్మకం. ఒక ఎర్రని వస్త్రంలో పచ్చ కర్పూరం, యాలకులు, లవంగాలు వేసి ఆ మూటను పూజ గదిలో ఉంచి పూజించడం వల్ల లక్ష్మీదేవి విష్ణుమూర్తి అనుగ్రహం మీపై తప్పక ఉంటుంది. ఉగ్రరూపంలో ఉన్న నరసింహస్వామి ఫోటోని పూజ గదిలో ఉంచకూడదు. ఇంటి గుమ్మానికి దిష్టి కోసం రాక్షసుల ఫోటోలు పెట్టవద్దు. ఇలాంటి ఫోటోలు పెడితే ఇంటి యజమానికి తరచూ అనారోగ్యానికి గురవుతారు. వినాయకుడి ఫోటో లేదా దిష్టి యంత్రాన్ని మీ ఇంటి ముందు పెడితే మీ కుటుంబానికి దిష్టి తగలకుండా ఉంటుంది. చాలామంది చనిపోయిన వారు దేవునితో సమానం అని చెప్పి పూజ గదిలో పూర్వీకుల చిత్రపటాలను పెడుతూ ఉంటారు. అలా ఎప్పటికీ చేయకూడదు. పూజ గదిలో పూర్వీకుల చిత్రపటాలను ఉంచడం వల్ల ఇంటి శ్రేయస్సు, ఆనందానికి ఆటంకాలు ఏర్పడతాయి. ఈ విధంగా మన ఇంట్లో పూజ చేసే సమయంలో కొన్ని నియమాలను పాటించడం ద్వారా శుభఫలితాలు కలుగుతాయని వేద పండితులు చెబుతున్నారు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.